తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే పోలీస్ క్రికెట్ లీగ్ను శనివారం జిల్లా ఎస్పీ నయీం అస్మి డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాజల సత్యనారాయణ రాజబాబు ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ పోలీస్ వర్క్ అంటే టీం వర్క్ అని, ఆ టీం వర్క్ స్పోర్ట్స్ ద్వారా కూడా సాధ్యమవుతుందని, ఓటమిని కష్టాన్ని భరించే శక్తిని ఆర్జిస్తాయని, పోలీసులకు ఇటువంటి క్రీడా ఉత్సవం ఎంతో అవసరమన్నారు. అనంతరం 4 టీంలు ఎస్పీ 11స్ నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం డివిజన్ టీములుగా పాల్గొనగా మొదటి మ్యాచ్లో ఎస్పీ 11స్ నర్సాపురం డివిజన్లు జట్లు తలపడగా ఎస్పీ 11స్ జట్టు మాట బ్యాటింగ్ చేసి 134 పరుగులు చేశారు. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నర్సాపురం డివిజన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసింది. జిల్లా ఎస్పీ నయీం అస్మి అద్భుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. రెండో మ్యాచ్ భీమవరం డివిజన్ జట్టుపై తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం జట్టు 138 పరుగులు చేయగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తాడేపల్లిగూడెం డివిజన్ జట్టు 142 పరుగులు చేసి విజయం సాధించింది. తాడేపల్లిగూడెం సిఐ ఆదిప్రసాద్ 60 రన్స్తో పాటు 1 వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ ఒక వెల్ఫేర్ మేజర్ కింద క్రికెట్ టీం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ చేసాము. ఇనాగ్రల్ మ్యాచ్ ఏఆర్ టీం వర్సెస్ నర్సాపూర్ జరిగింది. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఏఆర్ టీం 1. నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు తాడేపల్లిగూడెం అండ్ భీమవరం టీం ఉంటుంది. రేపు కూడా మన టీమ్స్ కంటిన్యూ అవుతున్నారు. బై టుమారో ఈవినింగ్ విల్ కన్క్లూడెడ్. వాళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటున్నారు ప్రతిరోజుకి. సో కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఈ యొక్క స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అవర్ వెల్ఫేర్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ విల్ డూ. సో ఐఎమ్ హోప్ఫుల్ దే విల్ get much re-energized and the tournament అయిన తర్వాత మళ్ళీ ప్రజా సేవ కోసం we always be ready as usual. No teams కొంచెం ఎక్స్పీరియన్స్ చూస్తే భయం వచ్చింది, దానికోసం చేశారు. భీమవరం పట్టణం 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కోడే యుగేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను వార్డు ప్రజలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆదివారం జాతర 17వ తేదీ ఉదయం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి చిత్రప్రసాదాలు స్వీకరించాలని కోరారు. दुर्गां देवीं सर्वमहं प्रपद्ये सुतरसितरसै नमः।
अग्रे त्वं पारयानव्यो अस्मान् वस्तिभिर्दुर्गानि विश्वाम् ओश्च पृथ्वी भवान् पृथ्वी भवातो गायतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदस्सन्ननावादृतादवर्षे अग्रे अग्रवन्मनसा गृहाणो अस्माकं भूतिविदातमूला నమస్కారం చేసుకుని చెప్పండి. దీపం జ్యోతి తమోపహ దీపేన సాధ్యతే లక్ష్మీ దీపం నమోస్తుతే. శ్రీగర్భుని 3 సార్లు ఒక్కొక్క నీళ్ళు తీసుకోండి. 3 సార్లు తాగండి. ఓం ఆయ నమః మరి శ్రీగర్భుని శ్రీ కృష్ణాయ నమః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. అందరూ కూడా నడుము నిటారుగా పెట్టి ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సత్యః ఓం దక్షవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సోదరమూర్తి శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్వైతగుణాజపే నీవసద్మన్వంతరే దేవీపే భరతవర్షే సతందేవేనో దుర్నికాగే శ్రీశైలశీలానిప్రేతే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మమ్మ వారి గునుపూడి గ్రామదేవత. ఈ యొక్క 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు గారి వీధిలో పొన్నూరు చెన్నకేశవ గారు శ్రీమతి గీతా గారి ఆధ్వర్యంలో అశేష భక్త జనసందోహంతో సాయంకాల వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు అత్యంత అద్భుతంగా జరిగాయి. మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 200 పైచిలకు భక్తులు పాల్గొని ఈ యొక్క పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. వారందరూ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క కుంకుమ పూజలు దీర్ఘాయుష్షు కోసం, దీర్ఘ సుమంగళీత్వం కోసం ఈ మహిళా మనులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఆదిలక్ష్మి అమ్మవారి జాతర 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం రావడం చాలా శుభసూచకం. అందులో భాగంగానే ఈ 18వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కుంకుమ పూజలో కూర్చుని అమ్మవారిని ప్రార్థించుకుంటాం మరొక అదృష్టంగా భావించి ఈ జాతరకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్మాన్లు తెలియజేసుకుంటూ ఆదివారం నాడు జరిగే జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతరని దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ కేంద్ర కారాగారంలో 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయని సూచన. నెల్లూరు చిల్డ్రన్ పార్క్లో నూతన ఎక్విప్మెంట్ను ప్రారంభించిన మంత్రి నారాయణ. నగరంలో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీ అప్పచెబుదామని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్న జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య వెల్లడి. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.